ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు జనాభా తగ్గుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో జరిగిన ప్రపంచ జనాభా దినోత్సవ సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. యువతరం లేకపోతే దేశ అభివృద్ధి ఆగిపోయినట్టేనని తెలిపారు. భవిష్యత్తులో చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇక చంద్రబాబు లైవ్ లో మాట్లాడుతున్నారు, చూద్దాం. పరపతి పెంచాలనే ఉద్దేశంతో ముందుకు పోయారు. ఎన్నో చేయలేకపోయాం. కానీ ఈరోజు మీరు చూస్తే ఆ రోజు పెట్టిన డాక్రా సంఘాలు ఇప్పుడే కాదు భవిష్యత్తు కూడా బ్రహ్మాండంగా పనిచేసే పరిస్థితి వచ్చిందంటే అది మహిళల్లో ఉండే ఆలోచన విధానం. నేను ఈరోజు పెట్టలేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో దేశంలో మొట్టమొదటిసారిగా వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. మా తల్లి కష్టాన్ని నేను చూశాను. మా తల్లి ఒకప్పుడు వంట చేయాలంటే కట్టెల పొయ్యితో చేసి బయట వస్తే కళ్ళల్లో నీళ్లు వస్తామంటే అవి చూసినప్పుడు నాకు అనిపించేది ఎంత కష్టపడుతున్నారని. కడుపులోకి పొగబోయేది. అది చూసిన తర్వాత నేను ఆలోచించాను, నా ఆడబిడ్డలు ఎవ్వరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదని దేశంలో మొట్టమొదటిసారిగా వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇప్పించి ప్రోత్సహించింది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అప్పుడు జోక్ కింద నేను చెప్పేవాడిని, నిన్నటి వరకు వంట చేయడం కష్టం, ఇప్పుడు గ్యాస్ వచ్చింది, మగవాళ్ళు మీరు కూడా సహకరించండి, మీరు కూడా వంట చేసి నేర్చుకోండి, తప్పు లేదు. దీనివల్ల మీకు కూడా ఒకసారి స్ట్రెస్ బరస్ట్గా పనిచేస్తుంది. ఆడబిడ్డలు డబ్బులు సంపాదించడానికి బయట పోతే మీరు ఇంటి దగ్గర వచ్చినప్పుడు ఒక కాఫీ పెట్టి ఇవ్వండి, చాలా వరకు ఉపయోగపడుతుందని ప్రోత్సహించాను. ఇప్పుడైతే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఆడబిడ్డలకు ఇస్తున్నారు. ఒకప్పుడు మీరు చూస్తే కాలేజీల్లో సీట్లు చాలా ప్రత్యేకంగా ఉద్యోగాలు కూడా వచ్చేటివి కాదు. ఆ రోజు నేను ఆలోచించాను, ఆడబిడ్డల్ని ప్రోత్సహించాలని 33% ఉద్యోగాల్లో కాలేజీల్లో సీట్లు పెట్టాం, రిజర్వేషన్ చేశాను. కొంతమంది అన్నారు, మేము చదువుకోవాలంటే సీట్లు రావు కదా, 33% రిజర్వేషన్ ఉన్నాయి, మెరిట్లో వస్తారు, 50-60% వస్తారంటే లాట్ ఆఫ్ బ్యాక్లాగ్ ఉంది. మీరందరూ ముందుకు పోయారు. ఇప్పుడు మీరు కొంతవరకు నియంత్రణ చేసి ఆడబిడ్డలు చదువుకుంటే మంచిదే అన్నాను. ఆ ఒక్క పాలసీతో ఈరోజు చూస్తే వరకట్నాలు లేవు, భార్యాభర్తలపైన వివక్షత లేదు. ఈరోజు ఇంకొక మాటలో చెప్పాలి, నాలెడ్జ్ ఎకానమీలో ఐటీలో మీరు చూస్తే నేను ఎవరు వచ్చినా భార్యాభర్త ఇద్దరు ఐటీలో ఉంటారు. నేను అడుగుతున్నాను ఎవరి ఆదాయం ఎంత అని. నాకు వచ్చిన వాళ్ళలో 100లో 170% ఆడబిడ్డల ఆదాయమే, భార్యల ఆదాయమే ఎక్కువ ఉంది భర్తల కంటే. ఇదో గ్రేట్ రిఫార్మ్. ఇది అంటే శక్తి సామర్థ్యాల్లో ఆడబిడ్డలు తక్కువ కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలివితేటల్లో మీరు తక్కువ కాదు. ఒకప్పుడు అలాంటి సైకలాజికల్ ఫీలింగ్ ఇచ్చారు. ఆ సైకలాజికల్ ఫీలింగ్ ఏంటంటే శారీరకంగా ఆడవాళ్ళు ఎక్కువ పని చేయలేరని, మగవాళ్లకు పని చేస్తే రేట్ ఎక్కువ, ఆడవాళ్ళు పని చేస్తే రేటు తక్కువ వ్యవసాయ పనుల్లో. ఇది మోడర్న్ ఏజ్, ఇన్ఫర్మేషన్ ఏజ్. ఇది ఈ సమయంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ ఫోకస్ ఉంది. ఆ ఫోకస్ వల్ల మీ ఆదాయాలు కూడా బాగా పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. నేను రెండో విషయం కూడా చెప్పేవాడిని, జనాభాలో 50% ఆడబిడ్డలు, 50% ఇంటికే పరిమితమయ్యి పిల్లలు కనడానికే పరిమితం అయితే ఆర్థికంగా కూడా మనం పైకి రాము. రెండోది ఆర్థిక అసమానతలు ఉంటాయి. ఒకప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఉండే ఉమెన్ అంతా కూడా మనకు ఒక ట్రెడిషన్ ఉంది, ఉండేది పిల్లలు పుడితే తల్లిదండ్రుల మీద, తండ్రి పైన ఆధారపడేవాళ్ళు, తల్లి పైన కాదు. తండ్రి మనకు ఏదైనా డబ్బులు కావాలంటే ఇచ్చేవాడు, ఆడబిడ్డకైనా మగబిడ్డకైనా. పెళ్ళి అవుతానే భర్త, 10 రూపాయలు కావాలంటే భర్తే ఇవ్వాలి. మళ్ళా ముసలివాళ్ళు అవుతానే మళ్ళా కొడుకు.
కొడుకు పైన ఆధారపడాలి. ఏదైనా ఒక సరదా, సినిమాకు పోవాలన్నా పర్మిషన్ తీసుకోవాలి, షాపింగ్ పోవాలన్నా పర్మిషన్ తీసుకోవాలి. అదే మగపిల్లలకు అవసరం లేదు. ఇలాంటి అనేక వివక్షతలుంటే అవన్నీ రూపుమాపాం. ఈరోజు దానికి గర్వపడుతున్న ఒకప్పుడైతే ఆర్టీసీ కండక్టర్లుగా నేను ఆడబిడ్డలకి